హలో ఎవ్రీవన్, ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించి అన్ని టీంలు కూడా వాళ్ళు ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు అనేది లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆగస్టు 15-16 తేదీలో జరగబోతున్న సీజన్ 11 యాక్షన్ కోర్కి రాబోతున్న టాప్ 5 ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 ఫజిల్ అట్రాచెల్లి. ప్రో కబడ్డీ హిస్టరీలో వన్ ఆఫ్ ద టాప్ 5 డిఫెండర్స్లో ఫజిల్ అట్రాచెల్లి ఒకడు. లాస్ట్ సీజన్లో అంటే సీజన్ 10లో ఫజిల్ అట్రాచెల్లి గుజరాత్ జైంట్స్ టీం తరపున ఆడడం జరిగింది. లాస్ట్ సీజన్లో ఫజిల్ అట్రాచెల్లి 23 మ్యాచ్ల్లో కేవలం 62 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే చేశాడు. లాస్ట్ సీజన్లో గుజరాత్ జైంట్స్ టీం తరపున ఫజిల్ అట్రాచెల్లి అనుకున్నంత విధంగా అయితే సక్సెస్ కాలేకపోయాడు. ఫజిల్ అట్రాచెల్లి పర్ఫార్మెన్స్ కూడా రాను రాను తగ్గిపోతూ వస్తుంది. అంతేకాకుండా గుజరాత్ జైంట్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఇష్యూ వల్ల కూడా ఫజిల్ అట్రాచెల్లిని యాక్షన్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 పీకేఎల్ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయినటువంటి మణీందర్ సింగ్. మణీందర్ సింగ్ని ఈ సంవత్సరం బెంగాల్ వారియర్స్ టీం యాక్షన్లోకి రిలీజ్ చేసింది. మరోసారి పీకేఎల్ యాక్షన్లో మణీందర్ సింగ్ని అయితే మనం చూడబోతున్నాం. లాస్ట్ సీజన్లో మణీందర్ సింగ్ 21 మ్యాచ్ల్లో 198 రైట్ పాయింట్లు చేశాడు. అందులో 9 సూపర్ 10లు 5 సూపర్ 8లు ఉన్నాయి. కానీ ఒక పక్క టీంని కంట్రోల్ చేస్తూ మరో పక్క తన పర్ఫార్మెన్స్ని కన్సిస్టెంట్గా రాణించలేకపోయాడు. లాస్ట్ సీజన్లో మణీందర్ సింగ్ బెంగాల్ వారియర్స్ టీం తరపున అనుకున్న దానికంటే కూడా బాగా ఇంప్రెస్ చేశాడు. బెంగాల్ వారియర్స్ టీంకి ఇన్ని సంవత్సరాలు ఒక కీ ప్లేయర్గా ఉన్నాడు అనమాట. మరొక విషయం ఏమిటంటే బెంగాల్ వారియర్స్ టీం ప్రైస్ ట్యాగ్ ఇష్యూ వల్ల కూడా మణీందర్ సింగ్ని యాక్షన్లోకి రిలీజ్ చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. నెంబర్ 3 మరో ఇరానియన్ డిఫెండర్ మొహమ్మద్ రిజా షాదులుచియానే. మొహమ్మద్ రిజా చియానే పీకేఎల్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ డిఫెండింగ్ స్కిల్స్ ఉన్న ప్లేయర్. లాస్ట్ సీజన్లో పునరిపాలెన్స్ టీం తరపున 24 మ్యాచ్ల్లో 99 ట్యాకిల్ పాయింట్స్ చేశాడు. లాస్ట్ సీజన్లో పునరిపాలెన్స్ టీం టైటిల్ని గెలవడంలో మొహమ్మద్ రిజా చియానే కీ రోల్ ప్లే చేశాడు. కానీ పునరిపాలెన్స్ టీం మొహమ్మద్ రిజాని రిలీజ్ చేసిందంటే ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. పునరిపాలెన్స్ టీం ప్రైస్ ట్యాగ్ ఇష్యూ వల్ల మొహమ్మద్ రిజా చియాని రిలీజ్ చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 డుప్కీ కింగ్ పర్దీప్ నర్వాల్. పీకేఎల్ సీజన్ యాక్షన్లోకి రిలీజ్ అయిన ప్లేయర్స్లో బాగా వినిపిస్తున్న పేరు పర్దీప్ నర్వాల్దే. ప్రో కబడ్డీ లీగ్లో పర్దీప్ నర్వాల్ 170 మ్యాచ్ల్లో 1699 పాయింట్లు చేశాడు. లాస్ట్ సీజన్లో అయితే అంటే సీజన్ 10లో యూపీఎస్ టీం తరపున 17 మ్యాచ్ల్లో 122 రైట్ పాయింట్లు చేశాడు. ఓవరాల్గా తన కెరియర్లో 85 సూపర్ 10లు 75 సూపర్ 8లు అయితే ఉన్నాయి. అండ్ తన పర్ఫార్మెన్స్ అనేది రాను రాను తగ్గుతూ వస్తుంది. అందువల్లనే యూపీఎస్ టీం తననే రిటైన్ చేసుకోకుండా ఆప్షన్లోకి అయితే రిలీజ్ చేసింది. అండ్ నెంబర్ 1 ప్రో కబడ్డీ లీగ్లో అవుట్ స్టాండింగ్ రైడర్ పవన్ కుమార్ శరవత్. లాస్ట్ సీజన్లో అంటే సీజన్ 10లో తెలుగు టైటన్స్ టీం తరపున 21 మ్యాచ్లు ఆడి 217 రైట్ పాయింట్లు సాధించాడు. లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ టీం బాధ్యతలు మొత్తాన్ని కూడా పవన్ కుమార్ శరవత్ తన భుజాల మీద మోసాడు. లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ శరవత్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా లాస్ట్ మ్యాచ్ వరకు తన పర్ఫార్మెన్స్ని అయితే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. లాస్ట్ సీజన్లో అయితే పవన్ కుమార్ శరవత్కి 13 సూపర్ 10s 5 సూపర్ 8s అయితే ఉన్నాయి. పవన్ కుమార్ శరవత్ రేటింగ్లోనే కాకుండా డిఫెండింగ్లో కూడా సర్ప్రైజ్ ట్యాకిల్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ దొరకడం అనేది చాలా కష్టం. ఈ సీజన్ 11 యాక్షన్లో కూడా పవన్ కుమార్ శరవత్ తన స్థాయికి తగ్గ ప్రైస్ ట్యాగ్ని తీసుకుంటాడు అనిపిస్తుంది. సో వీళ్ళనమాట పీకేఎల్ సీజన్ 11 యాక్షన్లోకి రాబోతున్న టాప్ 5 ప్లేయర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని కబడ్డీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.